వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ హనంకొండ జిల్లాలో మనతోని ఒక నిఖార్సైన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇక్కడ పబ్లిక్ ఫిగర్ అని చెప్పేసి అనుకోవచ్చు. నిజంగా ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్. గత 30 సంవత్సరాలుగా ఎక్కువగా సివిల్ కేసెస్ని హ్యాండిల్ చేస్తూ అందులో సక్సెస్ని గావిస్తూ ఉన్నటువంటి చిల్లా రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ప్రజెంట్ వీరు టీజేఎస్ పార్టీలో హనంకొండ జిల్లా అధ్యక్షులనే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ టీజేఎస్ పార్టీకి అంతగా ప్రజెంట్ అంతగా ఆదరణ అభిమానం లేనటువంటి తరుణంలో ఎందుకని టీజేఎస్లో కొనసాగుతూ ఉన్నారు? 2018లో ఇదే టీజేఎస్ పార్టీ నుంచి వెళ్ళి హన్మకొండ నియోజకవర్గం నుంచి వెళ్ళి టికెట్ అనేది ఎమ్మెల్యే టికెట్ అనేది ఎక్స్పెక్ట్ చేసి భంగపడినటువంటి పరిస్థితి. యాజ్ ఏ ఉద్యమకారుడిగా 2 దఫాలుగా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఇన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఏ ఉద్యమకారుడిగా కొంత నిరుత్సాహంతో ఉన్నారనే వాదన నాకు రావడం జరిగింది. యాక్చువల్లీ ఈ నిరుత్సాహానికి కలిగినటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ యాజమాన్యానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను చిల్లా రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ వరంగల్ జిల్లాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ ప్రజెంట్ మీరు టీజేఎస్లో ఉన్నారు, హనంకొండ జిల్లా అధ్యక్షులనే స్థాయిలో ఉన్నారు. స్ట్రైట్గా అడుగుతున్నాను సార్, టీజేఎస్కి ప్రజల అంతగా ఆదరణ అభిమానాలు లేవు అనే స్టేట్మెంట్కి మీరు ఏకీభవిస్తారా? లేదండి, ఎందుకంటే తెలంగాణ జనసమితి అనేది ప్రజల గుండెల్లో ఉన్నది, ఇంటలెక్చువల్స్ నిరుద్యోగుల మధ్యలో ఉన్నది. ఆదరణ లేదనేది అబద్ధము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని పొలిటికల్ జేఏసీకి చైర్మన్గా ఉన్న ఒక ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈరోజు తెలంగాణ జనసమితి పార్టీని నడుపుతున్నాడు. కాబట్టి ఆయన ఉద్యమ చైర్మన్గా ఉన్నన్ని రోజులు ఆయన పిలుపునిచ్చిన కార్యాచరణలు అన్నింటిలో కూడా ఈ తెలంగాణ సమాజం అంతా చురుకుగా పాల్గొన్నది. అదే క్రెడిబిలిటీతోని, అదే ఒక విధేయతతోని ఈరోజు తెలంగాణ జనసమితి ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉన్నది ప్రజలు ఆదరిస్తున్నారు. ఓకే, ప్రజలు ఆదరిస్తున్నారు, ఆదరణ అభిమానులు ఉన్నాయని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కానీ ఎందుకు ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథం పట్టలేకపోతారు ఓట్ల రూపంలో? అయితే ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఏమైందనంటే కొంతగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి, అంతకంటే ముందు స్టార్ట్ అయినా టీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈరోజు నోట్ల కోసమే అయిపోయినట్టుగా అయిపోయి అందరినీ మొత్తంగా ఈ ప్రభుత్వం కంప్లీట్ ఓట్లను ఒక డబ్బు రూపేణా కొనుగోలు చేసే, గంపగుత్తగా కొనుగోలు చేసే ఒక ప్రాక్టీస్ని మొదలుపెట్టడం వల్ల మాలాంటి ప్రజాసంఘం నుంచి తెలంగాణ జనసమితి పార్టీకి ఏర్పడ్డ పొలిటికల్ పార్టీలు అంత చురుగ్గా ప్రజల్లోకి లోపలికి వెళ్ళకపోవడానికి ఒక ఏకైక కారణం అమౌంటే. ఓకే సార్, మీరు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు సార్? సూటిగా అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్తో టైఅప్ అయి ఉన్నారు, కాంగ్రెస్కి సపోర్ట్గా చేసిళ్ళు, వెల్ విషర్గా ఉన్నటువంటి పరిస్థితి ప్రజెంట్. ఎంత ప్యాకేజ్ తీసుకొని ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు? మాకు ప్రజల ఉద్యమ ఆకాంక్షల ప్యాకేజ్, డబ్బుల రూపేణా మేము డబ్బులు తీసుకునే స్థితిలో లేము. ఆ పరిస్థితి మాకు మొదటి నుంచి లేదు. ఎందుకంటే ఉద్యమ ఆకాంక్షలు విఫలమైనాయి. ఈ ఉద్యమ ఆకాంక్షలు కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదు. కాబట్టి ఆ ఉద్యమ ఆకాంక్షల్లో నిరుద్యోగం అనేది ప్రముఖమైంది. ఈరోజు 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అని ఆశగా చూస్తున్న క్రమంలో 10th క్లాస్, ఇంటర్మీడియట్, టీఎస్పీఎస్సీ ఇవన్నీ కూడా ఈరోజు మొత్తంగా అవినీతి పరుల చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఆ నిరుద్యోగుల యొక్క, రైతుల యొక్క సాధక బాధకాలు ఇవన్నీ కూడా తీరుస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కుదిరింది. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో ప్రజెంట్ మీరు టైఅప్ అయి ఉన్నారు మరి. కానీ ఇది రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ పార్టీలోకే టీజేఎస్ పార్టీ అనేది మెర్జ్ అవ్వబోతుంది అనే సంకేతాలు అక్కడక్కడ వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. వెళ్ళము, 100% వెళ్ళాము. మేము బయట నుండే ఈరోజు వాచ్ డాగ్ లాగా ఉంటాము. ఎందుకంటే మేము విలీనమయ్యే ప్రసక్తి లేదు. విలీనమైతే మేము బయట ఉండి మాట్లాడినంతగా మాట్లాడలేము. కాబట్టి మేము బయటనే ఉంటాం. రేపొద్దున ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కాంగ్రెస్ పాల్పడ్డా కానీ మేము ప్రశ్నిస్తాం. ఓకే సార్, ఇక్కడ చిల్లా రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు, అతను చేయనటువంటి ఘట్టాలు లేవు అని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి మీరు అన్ని ఘట్టాలను ఎదుర్కొన్నారా? 2008 నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించినంత వరకు మీరు చేసినటువంటి యాక్టివిటీ ఏంటిది? 2008 నుండి కూడా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాం. 2009లో పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డ తర్వాత కోదండరామ్ సార్ నాయకత్వంలో ప్రతి పిలుపును తూచా తప్పకుండా పాల్గొన్నాము. ఒక్కటి కాదు,
రాస్తా రోకో, రైలు రోకో, ధర్నాలు, వంట వార్పులు, సకల జనుల సమ్మె, సాగరహారం, మన మిలియన్ మార్చ్ లాంటి రైలు రోకోలు, ఈవెన్ పార్లమెంట్లో కూడా దాడులకు 2 సార్లు ట్రైన్లో వెళ్ళి అక్కడ పార్లమెంటు ధర్నా చేయడం కూడా జరిగింది. ప్రతి విషయంలో 560 రోజులు కోర్టు ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. ప్రతి ఇన్సిడెంట్లో అదొక మాకు సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఈరోజు తెలంగాణ మూమెంట్ 2009లో సీరియస్గా స్టార్ట్ అయినప్పటికి కూడా మేము అప్పటి నుండి తెలంగాణ వచ్చిన తర్వాత ఈవెన్ తెలంగాణ హైకోర్టు బైఫర్కేషన్ కూడా ఒక 2 ఇయర్స్ కూడా మేము పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటంలో భాగంగా కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నాం, జైలుకు కూడా పోయినాం. ఈరోజు అదే స్ఫూర్తితోని కోదండరాం సార్ నాయకత్వంలో తెలంగాణ జనసమితిలో కూడా పనిచేస్తున్నాం. ఓకే. యాక్చువల్లీ ఉద్యమకారుడు అనే వ్యక్తికి అసంతృప్తి అనేది ఎందుకు కలుగుతుంది సార్? జనరల్గా మనలో మనమాట అంటే ఇప్పుడు మీరు ఒక కాజ్ కోసం ఫైట్ చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి కదా. ఉద్యమకారులు ఇక్కడ నిరుత్సాహంతో ఉన్నారంటే ఇది దేనికి సంగతిగా తీసుకోవాలి? తెలంగాణ రాష్ట్రం ఎన్నికలకు వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి కదా. లేరు అని అంటే మీరు ఏదో ఆశించి ఫైట్ చేసినట్టే. మరి ఏం ఆశించిండ్రు? నిజమైన ఉద్యమకారునికి తృప్తి ఎప్పుడంటే మనం దేనికోసం తెలంగాణ సాధించుకున్నాం, మన ఆస్తులు, మన నీళ్లు, మన నిధులు, ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోతున్నారని చెప్పి మనం చేసినాం. ఆ ఆకాంక్షలను వచ్చిన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఈ ఆశలన్నీ నెరవేరుస్తుందని అనుకుంటే ప్రజలకు ఏది కావాలనో ఇవ్వలేదు. ప్రజలు అడగని వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ కక్కుర్తి కోసం చేసిన ప్రాజెక్టులను కానీ మిగతా ఏ విషయాలైనా కానీ వానికి అవసరం ఉండి వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళకు పంట పండించే విధమైన ప్రాజెక్టులను మాత్రమే, ప్రణాళికలు మాత్రమే రచించిండ్రు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసంతృప్తి ఉద్యమకారునికి ఎప్పుడు ఉంటుందంటే తను కోరుకున్న తెలంగాణ వ్యవస్థ ఏర్పడినప్పుడు అతడు అసంతృప్తిగా ఉంటాడు తప్ప పదవుల కోసమో లేకపోతే నాకు ఇది అవకాశం రాలేదని చెప్పి అసంతృప్తిగా ఉన్నోడు తెలంగాణవాది కానే కాదు. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు కూడా నిరుత్సాహంతో ఉన్నారు, ఇది దేనికి చూడాలి మరి? మీరు నిరుత్సాహంతో ఉన్నారంటే మీరు ఏం ఆశించాలి అన్నట్టు? మేము 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మా కోదండరాం సార్ నాయకత్వంలో 2016 వరకు కూడా ఈ తెలంగాణ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి స్కీములు పెట్టినప్పుడు కూడా మేము ఒక మంచి దిశలో వెళ్తున్నది. ఈరోజు ఒక అణచివేయబడ్డ తెలంగాణ, ఈరోజు ఓ అణగారిన తెలంగాణ, ఓ వెనుకబడిన తెలంగాణకు ఓ మంచి రోజులు వచ్చినాయని చెప్పి ఆశిస్తున్న తరుణంలో 2016 2 సంవత్సరాల వరకు మేము వెయిట్ చేసిన తర్వాత ఆయన అడుగులన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాల వైపు ఉన్నది. ఎంతసేపు మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ఒక భూ కబ్జాదారులుగా, ఒక మాఫియాలుగా, ఓ పైరవికారులుగా తయారై ఈరోజు ఎవరికీ న్యాయం జరగకుండా చేస్తున్న క్రమంలో మేము అప్పుడు మళ్ళీ 2016లో విద్యావంతుల వేదికను పటిష్టం చేసినాం, 2017లో జేఏసీని పటిష్టం చేసినాం. తర్వాత జేఏసీ పటిష్టం చేసిన తర్వాత పోరాటాలు చేస్తూ కొలువులకై కొట్లాట, నిరుద్యోగుల నిరసన ర్యాలీ, ఇవన్నీ కూడా జేఏసీ ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఒక ఆకాంక్షతోని, ఒక ఆశతోని ఏమైందంటే మనము పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వకుండా మనము ఈరోజు కేసీఆర్ను ఢీకొట్టలేమని చెప్పి మేము 2018లో తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే. ఇదే హన్మకొండ నియోజకవర్గం నుంచి 2018లో మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. యాక్చువల్లీ టికెట్ మిమ్మల్ని వరించలేదంటే మీలో ఎట్లాంటి తప్పిదాలు ఉన్నాయి? భంగపడమని అనలేము, కానీ మేము వరంగల్ వెస్ట్ని ఎందుకు ఆశించినామంటే నేను అంతకుముందు పొలిటికల్ జేఏసీ ఇక ఉన్నప్పుడు ఇక్కడ వెస్ట్ డివిజన్ కన్వీనర్ కూడా ఉన్నాను కాబట్టి హన్మకొండలో ఈ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ, ఉద్యోగులు కానీ, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, యూనివర్సిటీ వీళ్ళందరూ కూడా వెస్ట్ నియోజకవర్గంలోకి వస్తారు, ఒక ఉద్యమకారుని ఆదరిస్తారని చెప్పి ఉద్దేశం పడి మేము తెలంగాణ జనసమితిలో సార్ దగ్గర మా క్యాండిడేచర్ను పెట్టడం జరిగింది, ఇవ్వమన్నాం. కానీ అది పొత్తులో భాగంగా ఆ రోజు తెలుగుదేశంకి వెళ్ళింది, ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. అంతే తప్ప మేము భంగపడ్డది ఏం లేదు. ఏదో ఆశించినాం కావచ్చు, కానీ అక్కడ ఎలక్షన్ సమీకరణాలలో మాత్రం ఆ టికెట్ పోవాల్సి వచ్చింది. సార్, మీరు ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్, సివిల్ కేసెస్ మీరు ఎక్కువగా వాదిస్తూ ఉంటారు, అందులో సక్సెస్ని గావించింది మీరు ఇప్పటిదాకా. అయితే ఇదంతా ఓకే, కానీ మీరు ఇప్పటిదాకా పీపీ గాను జీపీ గాను ఎందుకని చేయలేకపోయారు? అంటే మీరు వాటి కోసం ప్రయత్నాలు చేయలేదా? ఒకవేళ చేసినా కూడా మీకు ఇవ్వలేదా? అయితే రైట్, 2016 తర్వాత మేము మలిదశ పోరాటంలో తెలంగాణ వచ్చిన ప్రభుత్వం మీదనే పోరాటాన్ని దిగినాం కాబట్టి
మాకు ఆ పీపీలు జీపీలు మాకు అవసరం లేదు, ఆ అలంకార ప్రాయం మనకు అవసరం లేదు. మళ్ళా ఈ అధికార పార్టీకి ఎట్లయితే వ్యతిరేకిస్తూనే అధికార పార్టీకి సమర్థించుకుంటూ చేసే ఉద్యోగాలు చేయొద్దని అనుకున్నాం కాబట్టి చేయలేదు. ఓకే సార్, రాబోయే రోజుల్లో మీ భవితవ్యం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు పొలిటికల్ పరంగా? ఎందుకంటే టీజేఎస్కి ఇప్పుడు ప్రజలు అంతగా మద్దతు పలుకుతారు లేరు ఓట్ల రూపంలో. సో రాబోయే రోజుల్లో మీ భవితవ్యం గురించి ఏం చెప్తారు? చేస్తాము. మేము అంతకుముందు ఎట్లయితే బయట ఉండి ప్రజల యొక్క ప్రభుత్వ తీరును ఏ విధంగా గమనించినామో ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం బయట నుండి మద్దతు ఇస్తున్నాం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన హామీలు ఇచ్చినట్టుగానే ముందుకు సాగిపోతున్నాడు. ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసము అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే ప్రజావాణిని ఏర్పాటు చేయడము, సెక్రటేరియట్లో అందరికీ అనుమతించడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆహ్వానించదగ్గ పరిణామం కాబట్టి వాటిని మేము ఆ దిశలోనే ఉంటాము. బయట ఉండే మేము మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని పరిశీలిస్తాం నిశ్చితంగా. ఓకే సార్, మీరు ఎక్కడో స్టేట్ లెవెల్ ఒక నామినేట్ పోస్ట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కొంత ఊహాగానాలు వస్తూ ఉంది ప్రజల మాధ్యమాల్లోకి, అంటే మీ అడ్వకేట్స్ మాధ్యమాల్లోనే వస్తూ ఉంది. వాస్తవానికి ఇప్పుడు మీరు స్టేట్ లెవెల్ పోస్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో అది మిమ్మల్ని వరిస్తుంది అని గట్టిగా నమ్ముతూ ఉన్నారా? ఒకటి మాత్రం వాస్తవము, ఎటువంటి స్వార్థం లేకుండా ఈ సమాజం కోసం కోదండరాం సార్ నాయకత్వంలో 2009 నుంచి ఇప్పటి వరకు కూడా అహర్నిశలు పాటుపడుతున్నాం. సరే ప్రజలు గుర్తించిండ్లు లేదు అన్నది కొలతలు ఉండవు, కానీ మొత్తంగానైతే ప్రజా దాంట్లో ఉన్నాం మేము. కాబట్టి మా సార్కి ఏమైనా వచ్చినట్టు ఏది ఉంటే ఏదన్నా ఆహ్వానించి మాకేమైనా అవకాశం ఇస్తే మేము తప్పకుండా చేస్తాం. ఓకే సార్, మీ టీజేఎస్ పార్టీ విధి విధానాలని ఒకసారి ప్రజలకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే ప్రజల మాధ్యమాల్లోకి టీజేఎస్ పార్టీ అనేది అంతగా వెళ్ళలేకపోయింది. సో మీ విధి విధానాలు ఏంది? ఇది ఈరోజు ప్రజలు క్షేత్రంగా తెలంగాణ జనసమితి పనిచేస్తుంది. ప్రజలకు ఏమి కావాలనో అది కోరుకోవడానికి, అది సాధించడానికి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది. ఎప్పటికీ హక్కుల విషయంలో కానీ, స్త్రీల హక్కుల విషయంలో కానీ, ఈరోజు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల ఉద్యమ ఆకాంక్షల పట్ల కానీ అమలయ్యే వరకు కూడా ఈరోజు అసలు ఏర్పడ్డదే ఈరోజు అవినీతి అంతం కోసం, ఈరోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నెరవేర్పు కోసం మాత్రమే తెలంగాణ జనసమితి ఏర్పడ్డది. ఈరోజు ప్రజలకు వెళ్ళింది మా గాఢంగా. ఇంకా ముందు కూడా మేము మా యొక్క ధ్యేయాలను, మా యొక్క మేనిఫెస్టోను ప్రజల వద్ద తీసుకెళ్తాం. మేము కూడా నిర్మాణం పట్ల మేము చేసి మా పార్టీ నిర్మాణాన్ని కూడా పునర్నిర్మించుకోవడానికి కూడా అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఓకే సార్, ఉద్యమం టైంలో మీరు ఒక్కరైతే ఉద్యమాలు చేయలేదు, మీకంటూ ఒక గ్యాంగ్ ఉండాలి నాకు తెలిసి. అయితే ఆ గ్యాంగ్ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా? ఉన్నారు అడ్వకేట్ చాలామంది ఉన్నారు. మాకు నరసింహరావు, సత్యరాజు, కిషోర్ కుమార్, వీళ్ళందరూ కూడా చాలామంది, లలిత కుమారి, లేడీస్లలో కూడా చాలామంది, సాధన, జలజ, వీళ్ళందరూ అడ్వకేట్స్ అందరూ కూడా చాలామంది. మేము నిజామాబాద్ ఎండల లక్ష్మీనారాయణ కోసం పోరాటం కోసం వెళ్తే 2000 మంది మేము కోట్లు వేసుకొని వీధి తిరిగి ముస్లిం క్యాండిడేట్లను కూడా పీపుల్ను కూడా అభ్యర్థించి ఒకసారికి భారతీయ జనతా పార్టీ హిందూ మతతత్వ పార్టీ అయినప్పటికీ కూడా తెలంగాణ కాజ్ కోసం మీరు ఓట్లు వేయాలని చెప్పి కోరడం జరిగింది. అక్కడ చాలామంది న్యాయవాదులు చాలాసార్లు ప్రాక్టీస్ వదులుకొని, కేసులు వదులుకొని, వాళ్ళకు వచ్చే ఉపాధిని, ఆ ఫీజులను వదులుకొని కూడా ఈ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసేళ్ళు ఆరాటపడ్డారు. కానీ వాళ్ళకు సముచిత స్థానం దొరకలేదు. ఇప్పటికైనా ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తెలంగాణలో కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యమకారులను గుర్తించి సరైన న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ ఉద్యమకారులకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఎవరెవరైతే వాపోతూ ఉన్నారో జనరల్గా అయితే ఇప్పుడు వాళ్ళందరూ నిజమైన ఉద్యమకారులు కాదు అని చెప్పేసి అనుకోవచ్చా? మరి దేనికైనా ఒక రికార్డు ఉన్నది. ఈరోజు ఎఫ్ఐఆర్లు అయినాయి 151 కింద వందల రోజులు పొద్దున పోలీస్ స్టేషన్ పోయి రాత్రికి వచ్చినాయి. ఇక్కడ ఎందుకు గోషామైల్ స్టేడియంలో కూడా ఒక 10 సార్లు అరెస్ట్ అయినాం. అక్కడ పెట్టబడ్డాం అందరం కూడా, అడ్వకేట్స్ అందరం కూడా. హైకోర్టు బైఫర్కేషన్ పోయినప్పుడు కూడా లిఫ్ట్ చేసి గోషామైల్ స్టేడియం పంపారు. అట్లనే ఇక్కడ కూడా అన్ని హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అంతటా కూడా మా న్యాయవాదులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా గుర్తించాలి వాళ్ళ చరిత్ర. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకోవాలి. 151 బైండింగ్ను బేస్ చేసుకోవాలి. వీటన్నిటిని బైండింగ్ బేస్ చేసుకొని కూడా ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసిళ్ళు, అట్ ద సేమ్ టైం సెక్రటరీగా కూడా చేసిళ్ళు. మీరు ఏం చేసిళ్ళు? మీరు ఆ పర్టికులర్ హోదాలలో మీరు చేసినటువంటి యాక్టివిటీ ఏంటిది? జనరల్ సెక్రటరీ 2010-11లో ఉద్యమం ఉధృతంగా ఉన్న టైంలో ఆ రోజు చేసాం.
మాకు ప్రెసిడెంట్ వదిరాజ్ గణేష్ ఉండే, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాం. చాలా సకల జనుల సమ్మె కానీ, సాగరహారం కానీ, ఇవన్నీ కూడా ఆ సెక్రటరీగా ఉన్న టైంలోనే చేసినాం. ఆ రోజు చాలా బ్రహ్మాండంగా 2-3 బస్సులలో అడ్వకేట్లు అందరం పోయి అక్కడ మొత్తం ధర్నాలు చేయడం అవన్నీ కూడా జ్ఞాపకంగా ఉన్నాయి. అవి నిజంగా కూడా పూర్తిగా మెజారిటీతోని అడ్వకేట్ల అందరం పోయి నిరసన వ్యక్తం చేసినాం. ఆ రోజు అసలు 2010-11లో అసలు కోర్టులే నడవలేదు. ఆ కోర్టులన్నీ కూడా ఆ సంవత్సరంలో దాదాపు 365 రోజులకు 300 రోజులకు పైగా బైకాట్ చేసి ఈ కోర్టులకు తెలంగాణ సాధన కోసం నిరసన వ్యక్తం చేసిన ఉద్యమాలు చాలా ఉన్నాయి. 2017-18లో భారతదేశం ప్రెసిడెంట్గా అప్పుడు హైకోర్టు బైఫర్కేషన్ అయింది. దాని తర్వాత నేను న్యాయవాదుల సంక్షేమం కోసం, న్యాయవాదులకు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల కోసం, సెక్షన్ 41A ఆఫ్ సిఆర్పిసి కోసం, వీటన్నిటి కోసం ఉద్యమాలను ఉధృతం చేసినాం. అదే టైంలో నేను తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ స్టేట్ వైడ్ కూడా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. అప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయాల మీద కూడా పోరాటం చేసిన. ఓకే సార్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు 1980sలోనే ఒక వింగ్ ఏర్పాటు చేయడంలో మీరు కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ అని చెప్పేసి విన్నాము. సో ఆ వింగ్ అనేది ఇప్పటికీ ఉందా? అది 1987లో మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న టైంలో మేము మనోహర్ రెడ్డి, వీళ్ళు మన అనిల్ అని వీళ్ళందరం కలిసి తెలంగాణ లిబరేషన్ ఆఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పెట్టినాం. అప్పటి నుండి 1969 తర్వాత ఉస్మానియాకి వెళ్ళినప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో ఉద్యమం చేసినాం. ఆ తెలంగాణ లిబరేషన్ ఆఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ను బాగా బలోపేతం చేసినాం. చాలా ఉద్యమాలు కూడా చేసినాము. కాకపోతే అది మొత్తంగా ఉస్మానియా క్యాంపస్ వీడిన తర్వాత అది అంతంత మాత్రంగానే ఉండిపోయింది. అది ఇప్పుడు యాక్టివ్గా ఉన్నట్టుగానైతే నాకు తెలియదు. ఓకే సార్, మీరు ఉద్యమాలు ఇక్కడ చాలా బాగా చేసారు కాబట్టి, సో వరంగల్ వరకే మనం మాట్లాడితే, వరంగల్లో ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీ సహచర ఉద్యమకారులకి. ఉద్యమకారులు నిజంగా కూడా చాలామంది, కొంతమంది ఉద్యమకారులు అనుకున్న వాళ్ళు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత లిఫ్ట్ ఇచ్చినట్టుగా కనబడుతున్నది. మిగతా ఎవరికైతే ఆ టీఆర్ఎస్తో సంబంధం లేని పొలిటికల్ జేఏసీలో భాగస్వాములు అయిన వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. వాళ్ళని ఎవరిని దగ్గర తీయలేదు. ఆ మిగతా వాళ్ళందరినీ కూడా మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జెన్యున్గా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులను గుర్తించి ఏదైనా న్యాయం చేద్దామనే ఓ చిత్తశుద్ధితో ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి మీ యొక్క పొలిటికల్గా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన ఇన్సిడెంట్లను వాటన్నిటి కూడా క్రోడీకరించుకొని, ఎక్కడెక్కడ మీరు పార్టిసిపేట్ అయిన అంత లిస్టు తయారు చేసుకొని గవర్నమెంట్కి సమర్పిస్తే మీకు న్యాయం జరుగుతుంది. అది ఆ నమ్మకం మాకున్నది. ఆ దశలో న్యాయం జరగడానికి అక్కడ కోదండం సార్ కూడా దగ్గరుండి న్యాయం జరిపించేలా ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓకే సార్, మీరు కాంగ్రెస్తో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి ఒక టాస్క్ 6 గ్యారంటీస్. సార్, ఈ 6 గ్యారంటీస్ పైన మీ అభిప్రాయం ఏంటిది? ఎందుకంటే మీరు ఫేవరబుల్గా ఉన్నారు, ఓకే, కానీ ఇది జెన్యున్గా ఉందా 6 గ్యారంటీస్ అనేది? జెన్యున్గా ఉంది. ఈరోజు ఆ 6 గ్యారంటీస్ అన్నిటి కూడా ప్రజలకు అవసరమైన గ్యారంటీలే. కాబట్టి మేము ఆ రోజు మా ఆఫీస్కి వచ్చి కోదండం సార్ సమక్షంలో మన ఠాక్రే గారు ప్లస్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి మాట్లాడితేనే అవన్నీ నచ్చినాయి. నిజంగా ప్రజాస్వామికంగా ఉన్నాయి అని అనగానే మేము ఒప్పుకోవడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు మహిళా ప్రయాణికులకు ఉచితంగా మహిళలు ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చిన బస్సు నిజంగా కూడా ఫుల్ సక్సెస్ అయింది. ఈరోజు వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా ఒక కూలీలు, కూరగాయలు అమ్మేవాళ్ళు, మిగతా చిరు వ్యాపారులు అందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉండి ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మిగతా 2500 మంత్లీ మహిళలకు ప్లస్ 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మీద కూడా ఇస్తారని కూడా తొందరలో ప్రకటిస్తారని కూడా ఆశిస్తున్నాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. తెలంగాణ మలిదశ ఒక నిఖార్సైన ఉద్యమకారుడిగా ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఒక ఉద్యమకారుడిగా ఫైనల్ వన్. ఇంకా ఇప్పుడు ఈ తెలంగాణ సమాజం చాలా అమాయకమైన సమాజం. ఈరోజు ఈ అమాయక ప్రజలను ఎటు ఆడిస్తే అటు ఆడినట్టుగా ఈరోజు 10 ఏళ్ళు నమ్మితే ఘోరంగా ఎంత దారుణం అంటే ఒక 6,71,000 ఒక అప్పులు చేసి, అప్పుల కుప్పగా చేసి తయారు చేసిన ఈ తెలంగాణ ప్రజానీకానికి
ఒక్కటే ఏందనంటే ఈ ప్రజలు మొదటి నుంచి కూడా వివక్షకు గురైండ్రు. ఎప్పుడు తెలంగాణ రజాకారుల నుంచి మొదలు పెడితే సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా దళితులు, పేదలు, బహుజనులు ఇంకా అణగారిన వర్గాలన్నీ కూడా ఈరోజు తెలంగాణ సమాజంలో మగ్గుతున్నాయి. వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేసి ఒక సమసమాజ స్థాపన కోసం ఈరోజు అందరినీ ఈక్వల్గా అవకాశాలు ఇచ్చి అందరినీ మనుషులుగా సమానంగా చూసి కుల వివక్ష, మత వివక్ష లేకుండా అందరినీ ఒక సమానమైన స్థాయిలో నిలబెట్టదలిసిందే అసలైన వ్యవస్థ. ఆ వ్యవస్థ కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందని, ఆ పాటుపడడం కోసం మా తెలంగాణ జనసమితి మద్దతు పూర్తిగా ఉంటుందని తెలియజేస్తున్నా. రైట్ సార్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మేము చూస్తున్నాం. ఎంబీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.